అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక 70 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్రం శుభవార్త. ఇక 5 లక్షల వరకు బీమా ఏప్రిల్ 1 నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏప్రిల్ నుంచి ఉచితంగా 5 లక్షల బీమా వీళ్ళు మాత్రమే అర్హులు. ఇక 70 ఏళ్ళు దాటిన వృద్ధులకు ఆర్థిక పరిమితులతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ను ఏప్రిల్ నుంచి అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా అందించనుంది. ఇక ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల పథకం 70 ఏళ్ళు దాటిన వృద్ధులకు కూడా వర్తించనుంది. ఏప్రిల్ నుంచి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఆయుష్మాన్ భారత్ వయోవందన స్కీము అమలు కానుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది. ఇక ఇందులో ఉచిత చికిత్సతో పాటు సర్జరీలు, మెడిసిన్ అందించనుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు 416 నెట్వర్క్ ఆసుపత్రుల్లో కూడా తాజాగా ఆదేశాలు కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల ఆరోగ్య బీమా ఎన్నో ఆసుపత్రులు లింకు అయి ఉన్నాయి. ఇక ప్రభుత్వం నేరుగా ఆసుపత్రులకు బిల్లు చెల్లిస్తుంది. అయితే దీనికి ముందు ఆయుష్మాన్ భారత్ యోజనలో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పథకం లబ్ధి పొందుతారు. అయితే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అన్ని చికిత్సలు అందిస్తారు. కానీ కాస్మెటిక్ సర్జరీ, డెంటల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, అలాగనే ఒబిసిటీ, అలాగనే మానసిక సమస్యలకు మాత్రం చికిత్స అందించారు. ఇక ఈ పథకం ద్వారా ఏడాదికి 5 లక్షలు ఆరోగ్య బీమా అందిస్తారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 2025 నిరుపేద కుటుంబాలకు, అలాగనే 70 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు కూడా దీనికి అర్హులు. ఇదివరకు వయసు పెద్ద ఉన్న వారికి ఆరోగ్య బీమా ప్రైవేటు రంగాలు అవకాశం ఇచ్చేవి కావు. ఇక వీళ్ళు మాత్రమే అర్హులని చెప్తున్నారు. ఈ పథకానికి సంబంధించి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనలో భారత శాశ్వత నివాసితులై ఉన్నవారు మాత్రమే అర్హులు. అలాగనే సీనియర్ సిటిజన్లు 70 ఏళ్ళు పైబడిన వారు కూడా అర్హులు. వీళ్ళు కార్డు కలిగి ఉండాలి. ఇక ఆదాయం అర్బన్, రూరల్ ఏరియాలకు నిర్దేశిత ఆదాయ పరిమితిని మించి ఉండకూడదు. ఆయుష్మాన్ భారత్ యోజన కార్డు కలిగి ఉంటే 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను పొందుతారు. ఉచిత చికిత్సలు పొందుతారు. ఉచితంగా మెడిసిన్స్ అందిస్తారు. ఎమర్జెన్సీ ఇతర సర్వీసులు కూడా పొందుతారు. ఇవన్నీ నిరుపేద కుటుంబాలకు వర్తిస్తాయి. మీరు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ యోజన పొందాలంటే అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. అక్కడ మీ ఆధార్ కార్డు, ఇతర వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ చేస్తే కార్డు అయితే పొందుతారు.